లక్ష్మణ్ గారు, మరో అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లోకి మరొక పార్టీ రాబోతుంది. కవిత పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆవిడ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ నెల 25వ తారీఖున మేము మా పార్టీని ప్రకటిస్తామని చెప్పి, దానికి రకరకాల పేర్లు మళ్ళీ టీఆర్ఎస్ఏ అని పెడతామని కూడా పరిశీలిస్తున్నామని కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి పార్టీగా ప్రజలకి అండగా ఉంటాము ఈ రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఏ విధంగా ఉండబోతుంది అవకాశం ఉంది 28లో? ఇక్కడ స్పేస్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పోటీ అనేది ఈ మూడు పార్టీల మధ్యనే ఉంటుంది. ఓకే. కవిత గారికి స్పేస్ ఎక్కడుంది? స్పేస్ లేదు. రెండోది, ఆమె మహిళ, తర్వాత ఆల్రెడీ కేసులో సరే కోర్టు కొట్టేసిందంటే మళ్ళీ ఏం జరుగుతుందో మనకు తెలీదు. లిక్కర్కి సంబంధించిన దాంట్లో ఒక అపవాదం అయితే ఆమె మీద ఉంది. ఉన్నప్పుడు ఆమె ఒంటరి పోరాటం ఇప్పుడు చేయాలి. బీజేపీ ఆమెతో పొత్తు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ దగ్గర తీసుకుంటుందా? తీసుకోదు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందా? పెట్టుకోదు. అంటే ఒంటరి పోరాటమే కదా. ఒంటరి పోరాటంలో ఒక పార్టీ రాజకీయ పార్టీని పెట్టి స్పేస్ లేని రాష్ట్రంలో సక్సెస్ అవుతుందా అన్నది అంత ఈజీగా ఉండదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీలో బలమైన లీడర్లు లేకుండా ఆ లీడర్లు బయటకు వచ్చేసి ఉండింటే ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏమవుతుంది? ప్రత్యామ్నాయం ఏమవుతుంది? ఇది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ధీటుగా సమాధానం చెప్తున్నది కాంగ్రెస్ పార్టీకి, ధీటుగా సమాధానం చెప్తున్నది బీజేపీకి. నెట్వర్క్ అనేది వాళ్ళదేం ఫెయిల్ కాలే. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఓకే. జనంలో ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ఎలా సక్సెస్ అవుతుంది చెప్పండి? ఎవరైనా టికెట్లు రానోళ్ళు టికెట్ ఇస్తే పోయి పోటీ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో చివరి మూమెంట్లో ఏమైనా కొంతమంది పోతారేమో కానీ ఇక్కడ స్పేస్ ఎక్కడ ఉంది అని ఇప్పుడు ఏ అట్రాక్షన్ మీద ఆమె ఓట్లేస్తారు? అంటే ఆవిడ చెప్తుంది ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి హరీష్ రావు కానీ దాంతోపాటు సంతోష్ రావు లాంటి వాళ్ళు ఆయన్ని పెద్ద ఎవరైతే కేసీఆర్ని వాళ్ళ పక్కన పెట్టి దానికి వాళ్ళంతా కాళేశ్వరం సంబంధించి 100 కోట్ల 1000 రూపాయలు తిన్నారు, మా నాన్నకి తెలియదు, మా అన్నకి తెలియదు, ఏమన్నా నమ్ముతారా అంటుంది ఆవిడ. పార్టీ నాశనం చేశారు, ప్రజలకి దూరం అయిపోయింది పార్టీ అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు తండ్రిని వెనకేసుకొస్తే ఎవరైనా నమ్ముతారా? తండ్రికి తెలియకుండా ఒకవేళ అవినీతి జరిగితే జరుగుతుంది అవకాశం ఉందా? ఆయన మొత్తం చేతిలో పెట్టుకున్నాడు పరిపాలనను. ఆయన కనుసన్నులోనే 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. అతని నాలెడ్జ్ లేకుండా ఏది జరిగే అవకాశమే లేదు అని అందరి జనంలో ఆ అభిప్రాయం ఉన్నప్పుడు నువ్వు తండ్రిని పక్కన పెట్టేసి పెద్ద అవినీతి జరిగింది అని అవినీతి ఇప్పుడు మాట్లాడితే 10 ఏళ్ళ అవినీతి గురించి ఎందుకు మాట్లాడలే? మరి ఆ రోజు తెలియదా మేమకు? ఆ రోజు చెప్పాలి కదా, చెప్పలేదు కదా. కొన్ని దెయ్యాలు ఉన్నాయి మా నాన్న చుట్టుపక్కల. అవన్నీ మాటలు ఎవరు ఇప్పుడు మాటలు మాట్లాడుకోవడం వేరు, ప్రాక్టికల్గా జనం అడుగుతారు కదా ఏం చేసావని. ఇవాళ ఏంటి ఏమి ఉద్యమకారులకు పట్టించుకోలే, అన్యాయం జరిగింది ఎవరు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఎవరిని? అవునయ్యా, 10 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలే? అప్పుడు నాన్నగారిని నువ్వు అడిగిండొచ్చు కదా, అరే పలానాయన ఉద్యమకారుడు, ఆయనకు మనం ఏమైనా చెయ్యాలని చెప్పి అడగాలి కదా. అడిగి ఎందుకు అంత తప్పేముంది? అదేమైనా వ్యతిరేకమా? ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదు కదా. ఉద్యమకారులు సపోర్ట్ చేద్దామని ప్రభుత్వం చెప్పింది కదా. మరి ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారో లిస్టు తీసేసి వాళ్ళకి ఏం సహాయం చేయాలనో, వాళ్ళకి ఏమి అవార్డులు ఇవ్వాలనో అన్నీ చేసి నువ్వు ఫైట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఫైట్ చేస్తానంటే ఎవరో అంగీకరిస్తారు? ఇప్పుడు ఉండొచ్చు కొంతమంది. సరే ఇవాళ ఆమె ఏదో ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమె మాట్లాడే మాటకు విలువ ఇస్తారు. ఎందుకంటే పార్టీలో ఆమె ఉంది కాబట్టి, ఆమె అవినీతి జరిగింది అంటే నమ్ముతారు. ఎందుకు? తను కూడా అందులో ఉంది కాబట్టి, అవినీతిని చూసింది కాబట్టి చెప్తుంది ఏదో ఉంది అని నమ్ముతారంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందేనా? కాళేశ్వరం అవినీతి గురించి జనంలో అందరికీ వెళ్ళిపోయింది, అవినీతి జరిగింది అని. చిన్నపిల్లని అడిగినా కూడా ఆడ అవినీతి జరిగింది అంటాడు, జరగలేదని ఎవడు అండు. ఎవడు అండు. ₹1 ఒక వస్తువు వాల్యూ ఉంటే 1,80,00,000 2 కోట్లకు బిల్లులు పెట్టారనేది అందరికీ తెలిసిన విషయమే. అది మరి ఎక్కడ నువ్వు ఏది కొత్తగా ఏం చెప్తావు? ఇప్పుడు తీసి బయటికి పలానా ఇది జరిగింది, ఇది నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పు చూద్దాం. ఏం లేదు, చెప్పడలేదా? జనరల్గా అందరు చెప్పేది చెప్తుంది. అవును. అంటే టీఆర్ఎస్ ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ ఏంది కదా సార్, టీఆర్ఎస్ పేరుని తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారంటే మళ్ళీ అంత వైభవం వచ్చే అవకాశం ఉందా?
అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇక్కడ సమితి. ఆమె ఏ పేరు మీద పార్టీకి అప్లై చేసిందో ఎలక్షన్ కమిషన్కు అది చెప్పడం లేదు. అవును. అక్కడ ఎలక్షన్ కమిషన్లో రకరకాల క్వరీలు వేస్తారు పేర్లు పెట్టినప్పుడు. ఓకే. తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలే. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఆమె కోర్టుకు పోయింది. అక్కడ కోర్టుకు పోతే కోర్టు తొందరగా చూడండి అనింది. అంతే అంతే, వాళ్ళు అదే చెప్తారు. తొందరగానే చూస్తాం అంటుంటారు. తొందర అంటే దానికి లిమిట్ ఏముంది? వాళ్ళు ఏమైనా డెడ్ లైన్ పెట్టినారా? పెట్టడానికి కూడా లేదు. అవును. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కోర్టులు ఎట్లా వెళ్ళి పెడతాయి? కాకపోతే తొందరగా చూడాలి అడుగుతుంది అంటారు. అలా చెప్పింది. చెప్పినప్పుడు ఎన్ని రోజుకోపటి తెలంగాణ జాగృతి పార్టీ అని ఒకసారి, ఆ పార్టీ అని, ఈ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అని, మళ్ళీ జాగృతి టీఆర్ఎస్ అని రకరకాల మన పత్రికల్లో మీడియాలో వస్తున్నాయి. ఆమెగా ఏ పేరు చెప్పలేదు. ఒకవేళ ముందు వేరే పేరు పెట్టి ఇప్పుడు పేరు మార్చిందో మనకు తెలీదు, అందుకని ఆలస్యం అవుతుందో తెలీదు. ఒకవేళ వచ్చింది అనుకున్నాం, మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ టైటిల్ ఆమెకు వచ్చింది అనుకున్నాము. ఏమి అప్పుడు ఉద్యమము, అప్పుడు రాష్ట్ర విభజన అలా సెంటిమెంట్ ఉన్నది ఇవాళ ఉందా? లేదు కదా. అంత ఉధృతమైనదిగా ఎక్కడుంది? ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయి మళ్ళీ అవును కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి వచ్చా? అంత సెంటిమెంటే ఉంటే అంటే క్రమేణా సెంటిమెంట్ తగ్గుతుంది. అయిపోయా, రాష్ట్రం ఏర్పడింది, పని నడుస్తూ ఉంది, అభివృద్ధి జరుగుతుంది, జిల్లాలు ఏర్పాటాయి నడుస్తుంది. ఇంకా సెంటిమెంట్ ఏముంది ఇక్కడ? చెప్పు. అప్పుడంటే ఆంధ్ర వాళ్ళని అడ్డం పెట్టారు, దోచుకుపోతున్నారు ఆంధ్ర అని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టారు. ఓకే, రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? కృష్ణా వాటర్ పోతుంది అని చెప్తారు. నువ్వు ప్రాజెక్టులు కట్టాలి కృష్ణా వాటర్ మీద. మీరు కట్టి ఉంటే కనుక కిందికి పోయేటి కాదు. మీరు కట్టలేదు, కిందికి పోతుంది వాటరు. కిందికి పోతే వాడుకోరా? కిందికి పోయే వాళ్ళకే రైట్ ఉంటుంది కదా వాడుకోవడానికి. గోదావరి జిల్లాలు కాళేశ్వరం కట్టావు, కడుతున్నప్పుడు పోలవరం కట్టుకోమన్నావు, ఎత్తు పెంచి కట్టుకోమని కేసీఆర్ అంగీకరించాడు. కట్టుకుంటారు. ఏంటి కింద పోయే వృధా వాటరు మిగులు జిల్లాలో వాడుకుంటారు తప్ప పైన నువ్వు ప్రాజెక్టులు కడితే నీ దగ్గరే వాటర్ వాడుకుంటారు తప్ప కిందికి పోయేవాడిని నువ్వు అభ్యంతరం చెప్పేది ఏముంటుంది? ఏముంటుంది దాంట్లో? చెప్పి ప్రయోజనం ఏముంది దానివల్ల? ఇలా కట్టుకుంటారు అనుకుందాము, పైన ప్రాజెక్టులు నువ్వు కడతావు, కిందికి నీళ్ళు పోవు, ఏం చేస్తారు కట్టుకొని? అవును. ఇప్పుడు దిగువ రాష్ట్రం కదా అది, ఎగువ రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు మహారాష్ట్ర ఇంకా ఎగువ రాష్ట్రం, వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు అనుకోండి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ఎక్కువ కడితే ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది. ఇదే కదా. అంతే. వృధాగా నీరు పోతున్నది. ఇది గోదావరి జలాలు పొలం కట్టినా కూడా ఇంకా వృధాగా నీరు పోతుంది. అది అందరికి తెలిసిన విషయాలు అవన్నీ. దాన్ని చెప్పుకొని ఎవరు ఏం సెంటిమెంట్ ఉంది అందులో చెప్పు? ఎల్లకాలం సెంటిమెంట్ అనేది ఎల్లకాలం పనిచేస్తుందా? అంటే ఒకవేళ వచ్చి ఏదైనా చేస్తే ఏ పార్టీకి నష్టం? బీఆర్ఎస్ కి నుంచి ఓట్లు చీలేది మామూలుగా ఏంటి? అధికార పార్టీకి వ్యతిరేకత పెరిగినప్పుడు వ్యతిరేకత ఓట్ల శాతం పెరిగిపోతుంది అంటే నెక్స్ట్ ఎవరు గెలుస్తారంటే వాళ్ళకి వేయాలని చూస్తారు ఓటర్స్. గెలిచే పార్టీకి వేస్తారు. వీళ్ళు ఓడిపోవాలా, వాళ్ళు గెలవాలా అని. ఈమె గెలిచే పార్టీనా అధికారంలోకి వచ్చే పార్టీ కాదని అనుకుంటే ఆ ఓట్లు, వ్యతిరేక ఓట్లు ఎవరు అధికారంలోకి రేపు వస్తారో, బీఆర్ఎస్ఏ వస్తుందంటే బీఆర్ఎస్కి పోతాయి, బీజేపీ వస్తుందంటే బీజేపీకి పోతాయి. ఈమె ఎలా వస్తాయి? రావు. అలాగే అయితే ఈమెకు ఓటర్స్ ఎవరున్నారు? క్యాడర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీఆర్ఎస్. అంటే ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా జాగృతి అనేది ఆవిడ సపరేట్ గా రన్ చేస్తుంది కాబట్టి అది కొంచెం బలం ఉంది. నీకు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఆ నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, పోటీ చేసినప్పుడు ఎవరి ఓట్లు చీలుతాయి? బీఆర్ఎస్ ఓట్లు చీలుతాయి. నష్టం ఎవరికి? బీఆర్ఎస్. కాబట్టి కాంగ్రెస్ హ్యాపీగా ఉంది, బీజేపీ హ్యాపీగా ఉంది.